ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే అన్ని అస్త్రాలు వాడేస్తే ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఏది ఉండదేమో. ఇప్పుడు జగన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. అయ్యో వాళ్ళు అసలు చాలా దుర్మార్గం, గొడ్డలి పార్టీ అంటూ రోజు, రెండో పక్కన వాళ్ళు మనుషులు కాదు నర్రోప రాక్షసులు అంటూ, ఇంకోటి పేజీల కథనాలు ఎప్పుడైతే ఈనాడు జ్యోతి రాయడం బిగిన్ చేసినాయో అప్పుడే అర్థమైపోతుంది జనానికి ఇదంతా ప్రీ ప్లాన్డ్ అన్నటువంటి. బేసిక్గా ఒకటి, రాజశేఖర రెడ్డిని జనం చూశారు, జగన్మోహన్ రెడ్డిని జనం చూశారు. రాజారెడ్డి అయితే రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన చూసేది ఏం లేదు. మనం చెప్పిన మన పత్రికల్లో రాయించిన కథలు మాత్రమే నిజమని నమ్ముకునేటటువంటి పరిస్థితి. మరి అదే కడప ప్రజలు భయంతో ఓట్లేశారా ఇన్నేళ్ల పాటు, ప్రేమతో ఓట్లేశారా? ప్రపంచంలోనే భారతదేశంలోనే అత్యధిక ఓట్లతో గెలిపించినప్పుడే అక్కడ సీను ఏంటనేది తెలుస్తుంది. అక్కడ రాజశేఖర రెడ్డిని భయంతో కంటే కూడా ప్రేమతో చూస్తున్నారు. ఆ ఊరు ఎట్లా డెవలప్ అయిందో కుప్పంతో కంపేర్ చేసి చూస్తే పులివెందులు ఎట్లా డెవలప్ అయిందో ఆ ఏరియాలో అందరికీ తెలుసు. అమరావతితో రేట్లు ఇవాళ పెరిగితే అక్కడ రేట్లు ఎప్పుడో పెరిగినాయి, ఏ రాజధాని కాకుండానే కోట్లలో బలికినాయి. అంటే మరి అది అక్కడ డెవలప్మెంట్ అన్నటువంటి జరగనట్ట. అదే కడప జిల్లాలో ఇప్పుడు అనేకమైనటువంటి లెక్కలు తీసుకున్నారు కదా డెవలప్మెంట్. ఇప్పుడు ఏది ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ కడపలో తీసుకొచ్చారు కదా, వాళ్ళే నడిచినాయి కదా, అందుకనే కదా వాళ్ళంటే అభిమానం అక్కడ ఉన్నటువంటిది. రెండవది, వాళ్ళ వల్ల చచ్చిపోతుంటే జనాలందరూ ఈ పాటిగా జనాలే తిరస్కరించుకుంటారు. ఇప్పుడు పత్రికల్లో రాసినంత మాత్రాన నమ్మేసే పరిస్థితి ఏమీ లేదు. కాకపోతే పత్రికల ద్వారా ఇప్పటి నుంచి కంటిన్యూగా చేసుకుంటారు. ప్రభుత్వం ఇప్పుడు జగన్ ఇంతకుముందు అధికారంలో ఉన్నాడు కదా, 5 ఏళ్లలో ప్రతి నెల 1-2 మీటింగులు పెట్టాడు. ఆ మీటింగుల్లో తను చేసుకొచ్చిన నవరత్నాల గురించినే దాదాపుగా అరగంట ఉపన్యాసం ఉండేది. ఇంకొక అరగంట వచ్చేటప్పటికి చేయబోయేది ఉండేది. చివరిలో 10 నిమిషాలలో అప్పటికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడిన దాని మీద ఒక కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. ఇట్లాగ అసలు నిన్న సంజీవని అనే ఒక పథకం గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. ఎంత అద్భుతమైన అవకాశం అది. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలీకరిస్తున్నారు జబ్బులు వీటి గురించి. ప్రతి ఒక్కళ్ళకి వెంటనే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ పాత రిపోర్ట్లను ఎత్తుక్కోకుండా సెల్లో చూడగానే మొత్తం పిక్చర్ తెలిసిపోతుంది. అట్లాంటి సిచ్యుయేషన్ ఆయన తీసుకొచ్చారు. మంచి స్కీమ్. అసలు దాని గురించి చెప్పాలి. అక్కడ కూర్చుని జగన్ ఎంత రాక్షసుడు అంటే ఆయన 11 ఎట్లాంటి తప్పులో నేను చెప్తాను. ఇది ఎప్పుడు కావాలి? ఎలక్షన్స్ ముందు కావాలి. ఇప్పటి నుంచి రోజు విమర్శిస్తూ అదే పని, రాక్షసుడు అంటే జనం ఓట్లేయరు అనుకుంటే మోడీ మీద మనం అట్లాగే విషయం చిమ్మాం. ఏమైంది? భారతీయ జనతా పార్టీ లేకుండా బ్రతకలేని పరిస్థితి అయింది. అలాగే ఇంతకుముందు జగన్ ఎట్లాగే తిట్టాం. జగన్ అధికారంలోకి వచ్చాడు 19లో 14 ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఇప్పుడు అధికారంలో మనం ఏం చేస్తున్నామో బాధ్యతగా చెప్పుకుంటూ ఉండటం వేరు. ఇప్పటి నుంచినే మళ్ళీ వైకుంఠపాళి వద్దు, నన్నే ఎన్నుకోండి, 15 ఏళ్ళు మమ్మల్ని ఉంచండి, మేము ఇట్లాగే ఉంటాము, అట్లాగే జగన్ మంచోడు కాదు, జగన్ కుటుంబం మంచిది కాదు, వాళ్ళ అమ్మ మంచిది, వాళ్ళ చెల్లి మంచిది, ఇదివరకు వాళ్ళందరినీ కూడా మేము విమర్శిస్తాం. ఎన్ని రోజుల పాటు ఇది సరైన స్ట్రాటజీనేనా? అసలు మనం చేస్తున్నది ఏందో చెప్పుకోవడం మానేసాం. ఎదురోడొస్తే చెడ్డది అనేది మాత్రమే చెప్తున్నాం. ఇది ప్రమాదకరమైనటువంటి రాజకీయం. ఎవడు సజెస్ట్ చేస్తున్నాడో తెలియదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్.